మాటలు, దేవుని గురించి, దేవుడు తండ్రిగా మనకు కొన్ని మాటలు, అలాగే దేవుడు కానీ సొసైటీ కానీ ఫాదర్గా వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఫాదర్స్. దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఫాదర్స్గా మీకు ఒక కుటుంబాన్ని, ఒక బాధ్యతనిచ్చాడు, ఒక భార్యని, బిడ్డల్ని, ఒక దీవెనకరమైనటువంటి ప్లేస్ని ప్రభు ఇచ్చాడు కదా. దానిలో దేవుడేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? లేదంటే సొసైటీ నుండి ఒక ఫాదర్గా సొసైటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ నుండి, మీరు తీసుకొచ్చే బిడ్డల నుండి? లేదంటే కుటుంబంలో మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ? ఇవి 4 పాయింట్స్ ఈరోజు మనం అందరూ తెలిసినవే, ఒకసారి మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా ఈ యొక్క ఫాదర్, మనం ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు. 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మనం ఎవరైనా మా నాన్నగారి పేరు చెప్పి, మా నాన్నగారు రాజారావు తండ్రి నా ప్రార్థన విను అని నేను ఎప్పుడూ నా జీవితంలో నేను చేయలే. మీరు ఎవరైనా మీ ఫాదర్లకి ప్రార్థనలు చేశారా? అదే తేడా కన్ఫ్యూషియస్కి క్రిస్టియానిటీకి. మన పితరులకి మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలు చెయ్యం. వాళ్ళ ఆత్మల గురించో లేకుంటే దేని గురించో కానీ మనం అలాగా ప్రార్థనలు చెయ్యము. కానీ ప్రభు దగ్గర మనల్ని, మన తండ్రి అనే దేవుడు మాత్రం ఒక్కడే. మనం ప్రార్థన చేసేటటువంటి తండ్రి మనకి ఒక్కరే, ఆయన యెహోవా దేవుడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా నా నామంలో మీరు తండ్రిని ఏది అడిగినా మీకు అనుగ్రహిస్తాడని చెప్పారు, కానీ నేను ఇస్తానని చెప్పారా? తండ్రిని అడగమని నేర్పించారు మనకి. తండ్రిని ఎలా అడగాలి అనేది నేర్పించారు. కనుక ఈరోజు మీరు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆ తండ్రి పరలోకమందు ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి అని ప్రార్థన చేసేటప్పుడు ఫిజికల్ పేరెంట్స్ యొక్క నేమ్స్ మనం వర్ణించాం, మన నోటికుండా వర్తించాం, లేదా మనం మాట్లాడాం, సంబోధించాం. అది ఫస్ట్ మన స్టెప్ తెలుసుకోవాలి. ఆ యొక్క తండ్రి దేవుడు, మనల్ని పిలిచిన తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన తరువాత మనం తండ్రి అని పిలిచేటటువంటి ఒక రిలేషన్షిప్ మనకి భూమి మీద ఉన్న ప్రతి దేవుని యొక్క జీవాత్మ పొందిన ప్రతి వ్యక్తి కూడా తండ్రి అని పిలుస్తాం, తండ్రి అని ప్రార్థన చేస్తాం. కానీ we have only one Father who is in heaven. God shows his unconditional love to his obedient. దేవుడు మొదటి నుంచి కూడా ఆదాము అవ్వల్ని సృష్టించిన దగ్గర నుంచి కూడా ఒక ఒబీడియన్స్ని కోరుకున్నాడు. అది కంపల్సరీగా వీళ్ళ చాయిస్ని బట్టి ఇచ్చాడు. వాళ్ళ యొక్క సెల్ఫ్ విల్లును బట్టి ప్రభు ఒక చాయిస్ ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి కొన్ని ఇయర్స్ అయింది, కానీ మా నాన్నగారు ఏమైనా నాకు ప్రేమ చూపిస్తున్నారా? ఆయన బాధ్యత అయిపోయింది. నన్ను పెంచారు, పెద్ద చేశారు, మనల్ని పోషించవలసినంత వరకు చూశారు, అయిపోయింది. ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ కంప్లీట్ చేసుకున్నారు. ఆయన పనికి ఆయన వెళ్ళిపోయినారు. నేను పుట్టిన దగ్గర నుంచి, లేదా నేను క్రీస్తుని తెలుసుకున్న దగ్గర నుంచి, నీ ప్రేమకాయ స్తోత్రం, ఇప్పుడే కదా పాటలు పాడుకుంటాం, మీ ప్రేమకాయ స్తోత్రం, మీ కృపకాయ స్తోత్రం, మీ ధన్యతకాయ, మీరు చూపించిన ప్రతి మేళ్ళకాయ స్తోత్రం అని చెప్పి బయలాజికల్ పేరెంట్స్ని ఎప్పుడైనా అలా పొగుడుతామా? వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మా తండ్రి గారు ఇలాగా మాకు బాగు చేసేవాళ్ళు వెళ్ళిపోయారు, అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది అంటే దాని అర్థం ఏంటి? మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇటర్నల్ లైఫ్లో శాశ్వతమైన పరలోక రాజ్యానికి చేర్చిన తర్వాత కూడా ఎప్పటికీ ఆయన మనతో ఉండే రిలేషన్షిప్తో చూపించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఫిజికల్ పేరెంట్స్ చూపించే ప్రేమ బతికినంత కాలం చూపించే ప్రేమ.
తల్లిదండ్రులు 80 ఏళ్ళు వాళ్ళైనా 70 ఏళ్ళైనా కొడుకు పొజిషన్దే, తండ్రి పొజిషనే. ఇది రెండోది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని మనకి న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మనకు ఎలా తెలుసు? యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. శాశ్వతమైన ప్రేమ ఎలా చూపిస్తున్నాడు న్యూ టెస్టిమెంట్లో ఉన్న మనకి అంటే ఎవరి ద్వారా చూపిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా శాశ్వతమైన ప్రేమ మనకి ప్రభువు తండ్రి అయిన దేవుడు చూపిస్తున్నారు. దేవునికి స్తుతి గంత మహిమ కలుగును గాక. గాడ్ షోస్ హిస్ అన్కండిషనల్ లవ్. మనం భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి తిరిగి దేవుని దగ్గర పోయేంత వరకు కూడా నా అడుగులు తప్పటి అడుగులని పాట పాడాం. మీ ఫాదర్ మీ పేరెంట్స్ ఎవరైనా చిన్న తప్పు పెద్ద తప్పు చేస్తే ఇంట్లోంచి వెళ్ళగొడతారా? మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మీరు ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారా? మా చిన్న తప్పు చేస్తున్నాం, చెప్పిన మాట చెయ్యట్లేదు, వినడం లేదు అనుక వెళ్ళగొడతారు ఎవరైనా పేరెంట్స్? సరిదిద్దుతారు. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నువ్వు మంచిది క్యారెక్టర్ నేర్చుకోవు, మంచి విషయాలని నువ్వు తెలుసుకోవు కాబట్టి ఒక దెబ్బేస్తారు, ఒక తిడతారు, బాధిస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. స్కూల్స్ పనిష్మెంట్ ఎలా ఉంటాయి? పిల్లల్ని డార్క్ రూమ్లో పెడతారంట. ఇక్కడ పనిష్మెంట్ ఎలోన్గా చేసి, ఎంత చిన్న తప్పు అయితే కొన్ని మినిట్స్, పెద్ద తప్పు అయితే ఫుల్ డే అలా డార్క్ రూమ్లో పెడతారంట, ఎలోన్గా పెడతారంట. డార్క్లో మరీ డార్క్ పెడతారో లేదో తెలియదు కానీ లోన్లీగా పెడతారంట. ఏముండవంట, ఫోన్ కానీ బుక్స్ కానీ ఏముండవు. చదువుకోవచ్చులేకపోయి ఆ రూమ్లో ఒంటరికి కూర్చుంటే అనుకోడానికి కూడా లేదంట. ఏమి ఇక్కడ కూర్చో. పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు టీచర్స్? పనిష్మెంట్ వాళ్ళకున్నటువంటి రూల్స్ ప్రకారం ప్రవర్తించాలి, దానికి ఇస్తారు. ప్రతి స్కూల్లో ఒక డిసిప్లిన్ ఉంటుంది. అలాగే ప్రతి స్కూల్లో డిఫరెంట్ యూనిఫామ్ ఉన్నట్టుగానే ప్రతి స్కూల్లో కూడా అలాగే డిసిప్లిన్ ఉంటుంది. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? మనకు కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది. మూడో ఏరియాలో దేవుడు మొదటిగా తండ్రి ఒక్కళ్ళే, ఆయన అన్కండిషనల్ లవ్తో మనల్ని ప్రేమిస్తున్నారు. మూడోదిగా ఆయన కంపాషన్ ఎలా ఉంటుంది? 103వ కీర్తన 13వ వచనం మీరు తీస్తే నాకు చెప్పచ్చు. 103:13 తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. అంతే. ఎందుకో నా అడుగులు తప్పటడుగులే అన్న మాట అర్థం ఏంటి? నడిచిన ప్రతి మార్గము ప్రతిసారి ఏం చేస్తాడు ప్రభు? వాళ్ళ పిల్లలు మాటను కూడా పరిగెత్తుతా ఉన్నారు అనుకోండి, తప్పటడుగులు వేసుకుంటూ బోర్లా పడితే ఏమవుతుంది? చిన్నపిల్లలకి వచ్చిన 2 పళ్ళు పైన గుచ్చుకుంటే, పైన 2 పళ్ళు కింద గుచ్చుకుంటే మూతంతా వాసిపోతుంది, బ్లడ్ కారిపోతూ ఉంటుంది. రెండోసారి ఆ పిల్లలు ఏం చేస్తారు? బాబోయ్ నేను పడితే మూతి దెబ్బ అవుతుంది కనుక మా డాడీని పట్టుకొని నడవాలి. సో ఇలాంటి సందర్భంలో ఏమంటారు? తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు 2 రకాలైనటువంటి లవ్ ఉంటుంది పేరెంట్స్ లవ్. కొంతమంది పడ్డా వెంటనే లేపి నిలబడి దబదబా బాగుతారు. నేను చెప్పానా పరిగెత్తుద్దని చెప్పానా అని బాగుతారు. అది ఒక టైప్ ఆఫ్ లవ్. ఇంకో టైప్ ఆఫ్ పేరెంట్స్ ఏం చేస్తారు? అయ్యో పడ్డామని పెద్దగా హడావుడి చేసేసరికి వాడు పడితే నాకు ఎంత అటెన్షన్ ఇస్తారు కాబోలు పేరెంట్స్ అని 10 సార్లు పడతారు. పట్టడం కూడా కాదు, నా పేరెంట్స్ అటెన్షన్ ఉందా లేదా చెప్పి వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. సో ఇందులో ఎవరు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు? కట్టిన వాళ్ళే. ఎందుకంటే పట్టంతో నొప్పి ఒకటి, పైన తన్నించుకునే నొప్పి మరొకటి. ఈ 2 రకాలైనటువంటి డిసిప్లిన్స్ ఫిజికల్గా జనరల్గా మనం చూస్తూ ఉంటాం. కానీ తండ్రి కూడా అలాగే. నాకు ఎప్పుడూ డౌట్ వస్తుంటుంది, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత రోజు దేవుడు ఎదురు చూస్తూనే ఉండేవాడంట. ఒకసారి మనసు పుట్టించవచ్చు కదా, నేను నా తండ్రిని వదిలేసి వచ్చాను, ఈ పొందులు పట్టింత అసహ్యమైన తినాల్సిన కర్మేంటి నాకు, నేను పోతాను అనే మనస్సుని దేవుడు పుట్టించవచ్చు కదా. మీకు ఎప్పుడైనా వచ్చిన డౌట్?
పుట్టించవచ్చు. ఆయన ఎంతసేపు అనుకోవచ్చు. ఆయన ప్రతి తలంపు, హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు అని బైబిల్లో ఉంది. సో అలాంటి తలంపు ఎందుకు పుట్టించలేదు? మనిషి నేర్చుకోవాలి. మనిషి ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. చెడు నుండి వచ్చేటటువంటి కీడేంటి, మంచి నుండి వచ్చేటటువంటి మేలేంటి. సో గాడ్ ఈజ్ సో కంపాషనేట్. మూడవదిగా గాడ్ క్యారీస్ యూ లైక్ బయలాజికల్ ఫాదర్. చిన్నపిల్లల్ని ఎలా మోస్తారు? ఈ కంట్రీలో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు. ఈ కంట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను 22 ఏళ్ల క్రితం ఈ కంట్రీకి వచ్చినప్పుడు ఎడింబరాలో ఒక ఫాదరు మామూలుగా బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ గట్టిగా మోస్తున్నాడు. మన ఇండియాలో మనకేం తెలుసు, ఓన్లీ ఆడవాళ్ళు క్యారీ చేస్తారు చిన్న బేబీస్ని. ఆ తర్వాత కొంత ఎదిగిన తర్వాత అవసరమైతే ఫాదర్ మోస్తాడు. అంతేగాని నేను ఎప్పుడు చూడలేదు అలాగే. బేబీస్ని కూడా ఫాదర్ ఏం చేస్తున్నాడు, కడుపులో పెట్టుకొని మోస్తున్నట్లుగానే కొన్ని సందర్భాల్లో మనం ఆత్మలో బలహీనమైనప్పుడు మనల్ని ఓదార్చి ధైర్యపరిచేది మనల్ని స్పిరిచువల్గా ఆదరించేటటువంటి ఫాదర్స్ లవ్. తండ్రి ఈ మాట చదువుకున్నాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 29 నుండి 31. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందుగా నడుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికే చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదలని మీతో చెప్పుకుని. ఆమేన్. ఐగుప్తులో నుండి కానాను వచ్చేటప్పుడు అంతవరకు కూడా ప్రభు వాళ్ళకి కావాల్సిన అన్ని అనుకూలపరిచి ఇంకో చోట ఏమన్నట్టు గద్దర తన రెక్కల కింద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసానని, లేకుంటే కోడి తన రెక్కల కింద కప్పినట్లుగా నేను మిమ్మల్ని కాపాడానని డిఫరెంట్ ఏరియాల్లో డిఫరెంట్ వర్షన్స్లో ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఐగుప్తు అంటే ఆత్మీయంగా పాపంలోనికి వెలుగులోనికి, పాపం అంటే చీకటి, వెలుగు అంటేనేమో నీతి మార్గం. సో చీకటి మార్గంలో నుండి నీతి మార్గంలోనికి ప్రభువు మనల్ని నడిపించేటప్పుడు, మనకి పాపాన్ని విడిచిపెట్టి వచ్చేటప్పుడు సో పెయిన్ఫుల్, మనస్సు చాలా నాకు ఇష్టమైంది వదిలేయాల్సి వచ్చింది అనేటటువంటి బాధలో కృంగి ఉంటారు. అలాంటి సమయంలో నీవు చేస్తుంది రైట్ కాదమ్మా, నువ్వు చేసేది ఇలా చెయ్యాలని చెప్పి ఓదార్చుతూ ధైర్యపరుస్తూ దేవుడు ఆ పాపం నుండి బయటకు వచ్చినప్పుడు ఎత్తుకొని వాళ్ళని నీతి మార్గంలోనికి తీసుకెళ్ళి పెడతాడనమాట. ఇది దేవుడు ఎత్తుకునేది. ఎలా ఎత్తుకుంటాడు దేవుడు అంటే, అదేదో మీరు ఆ స్టెప్స్ 2 స్టెప్స్ మాకు నడుస్తాయి శ్రీశోర్ పక్కన బాగా మీరు జనరల్గా నడిచేది అది. నువ్వు నడవలేనప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడండి. నడవలేకపోవడం అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయంగా విశ్వాసంలో నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎత్తుకునేటటువంటి వాడు. 5వ ఏరియాలో తండ్రి అనే దేవుని గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుండి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 7:9 నుండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడిని తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆమేన్. ఫాదర్స్ ఆల్వేస్ వాంట్స్ టు గివ్ దేర్ చిల్డ్రన్ గుడ్ థింగ్స్, మంచి థింగ్స్ ఇవ్వడానికి. బయలాజికల్ పేరెంట్స్ ఎందుకు మీరు ఎంత కష్టపడుతున్నారు? పిల్లలు మంచిగా చదువుకుంటారు, మంచి డ్రెస్సులు వేసుకుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు, మంచి జీవితం ఉంటుంది, మాకన్నా ఒక గొప్ప పొజిషన్లో సొసైటీలో ఒక ఘనమైన పొజిషన్లో ఉంటారని ఆశతో కదా మీరు మంచి ఈవులన్నీ సిద్ధపరుస్తున్నారు. అలాగే దేవుడు కూడా మనం నరకానికి వెళ్ళకుండా దేవునితో ఎప్పుడో నిత్య రాజ్యంలో ఉండాలని ఆయన లవ్ మనకి, ఆయన ప్రేమతో మనల్ని ఆదరిస్తున్నారు. మనం తప్పు చేసినప్పుడు క్షమించి కంపాషన్తో మనల్ని మళ్ళా తిరిగి హత్తుకుంటున్నాడు. నడవలేని పరిస్థితుల్లో ప్రభా నేను అలసిపోయాను అన్నప్పుడు ఆయన ఎత్తుకొని మన ఆత్మలో బలపరుస్తూ ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు.
మంచి మంచి ఈవులను ఇవ్వడానికి, లోకంలో దేవునితో సమ్మతించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. దేవునికి విధేయులై నడిచిన ఎడల నువ్వు జయించి లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని జయించితే ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తింటావు. ఇవన్నీ కూడా మంచి ఈవులు తండ్రి ఇస్తున్నారు. సో దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఫాదర్స్ నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? లేదా సొసైటీ మన గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక ఫాదర్ నుండి? లేదంటే ఇండియాలో జనరల్గా మనం కొన్ని ఈవెన్ మూవీస్లో కూడా రౌడీకి కొడుకుని ఎలా తయారు చేస్తాడు? పొలిటీషియన్ కొడుకుని ఎలా తయారు చేస్తాడు? పొలిటీషియన్గా తయారు చేసుకుంటాడు. కలెక్టర్గా ఉన్నటువంటి వాడు నా కొడుకు కలెక్టర్గా ఉండడానికి వీల్లేదు, కండక్టర్ని చేసుకుంటానని అంటారా? ఇది ఒక డైలాగ్ కదా. కండక్టర్ కొడుకు అయినా సరే ఏం కావాలని కోరుకుంటారు? కలెక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. పోలీస్ కొడుకుని పోలీస్ ఏమనుకుంటాడు? వీళ్ళ యొక్క దగ్గర ఎస్పీ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇంటి పనులు చేయాల్సి వస్తుంది, నా కొడుకు ఎట్టి పరిస్థితిలో పోలీస్ అవ్వడానికి వీల్లేదు, నా కొడుకు IAS చదవాల్సిందే, SP అవ్వాల్సిందే అని కోరుకుంటాడు. ఇది కదా తల్లిదండ్రులు కోరుకునేది, తండ్రులు కోరుకునేది. స్పెషల్లీ ఇలాంటి స్పిరిచువల్ ఏరియాలో ఫాదర్స్ ఎలా ఉండాలని కొన్ని మాటలు మనం ఈరోజు తీసుకుంటున్నాం. ద క్వాలిటీస్ డిజైర్డ్ ఫ్రమ్ ద క్రిస్టియన్ ఫాదర్స్. ఇది సెక్యులర్ ఫాదర్స్ నుంచి కాదు మనం మాట్లాడుతుంది కాదు, ఇది క్రిస్టియన్స్ ఫాదర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫాదర్స్ లీడ్స్ ద చిల్డ్రన్ ఇన్ ఫెయిత్ లైక్ అబ్రహాం. ఫెయిత్లో పెంచాలి. ఇప్పుడు మన పిల్లల్ని రేపు చర్చికి పోదాం రారా అని అంటే, నాకు ఆ చర్చి ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు అనుకో, సరేలే నీకు ఇష్టమైన దానికి ఎట్లా అట్లా ఏదో చర్చికి పోవాలి కదా, నీకు ఇష్టమైన చర్చికి పో అని అంటాం, మనం అంటాం. కానీ అబ్రహాంని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చాం ఈరోజు అని అంటే, జెనసిస్ 22వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ తెలుసు, దేవుడు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయంగా 90 ఏళ్ళకు ఒక కొడుకునిచ్చి ఆ కొడుకుని తీసుకెళ్ళి బలీమన్నాడు. కొడుకుని తీసుకొని వెళ్తున్నాడు అబ్రహాం. 5వ వచనంలో ఆయన తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారులకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పాను. ఇక్కడ సంభాషణ, మన పిల్లలు కూడా మనతో సంభాషణలు జరుపుతుంటారు. ఈ చర్చికి ఎందుకు వెళ్ళాలి, లేదంటే ఆ స్కూల్కే ఎందుకు వెళ్ళాలి, నేను ఈ డ్రెస్, ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలా ఆర్గ్యూస్ ఉంటున్నాయి ఈరోజు. అప్పుడప్పుడు మా చిన్న పాప చిన్నప్పుడు అప్పుడు వెళ్ళేదాన్ని నేను రెగ్యులర్గా, బట్టలన్నీ లాక్కింద వేసేది ఆ పాప. ఎందుకు రోజు తంతుండేది మా పిల్ల, నీ ఇష్టమైతే వేసుకో, లేకపోతే ఎట్లాగే పో స్కూల్కి అని. ఏది బేరుపాడి వెళ్ళాలి, అదేంటి అలా అంటున్నావు, ఆ పిల్లని అలా ఎందుకు అంటున్నావు అంటే, నువ్వురా మమ్మీ నువ్వురా అని నన్ను పిలిచింది. లోపల అయితే బట్టలన్నీ లాక్ కింద పడేసినాయి. ఏంటమ్మా అంటే, దానికి ఇష్టమైన డ్రెస్ కావాలంట, అందుకే నేను ఇప్పటి నుంచి నేర్పిస్తున్నాను, నేను చెప్పిందే వేసుకోవాలా. దాంతో మొత్తం పెట్టించింది. అమ్మాయి చిన్న పిల్లలు కదా, నువ్వెందుకు మమ్మల్ని ఇంత నువ్వెలా పెంచావు జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మ నేను బయటకు వచ్చేసాను, నాకు ఇందుకు వచ్చిందని. పిల్లలు ఎలా ఉన్నారంటే, చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి అబ్రహాం యొక్క ఫెయిత్లోకి వస్తే, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డ వాడిని తీసుకొని బయటకు ఇచ్చినప్పుడు వాడు పరిగెత్తి పారిపోయిండొచ్చు కదా. ఏంటి బలి పశువు లేదు, నన్ను కట్ల మీద పెడతావేంటి అన్నప్పుడు కూడా లేచిపోవచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? ఒకటి తండ్రి మాటకు లోబడ్డాడు, 2 ఆయన యొక్క ఫెయిత్ ఏంటో ఆయనకు తెలుసు. అలాంటి అప్పటికి ఆయనకి ఎంత 11 years ఎంతో కదా. 11 years కంటే జ్ఞానం లేదా? 11 months పిల్లలకే జ్ఞానం ఉంటే 11 years వాళ్ళకి లేదా జ్ఞానం? మరి అలాంటి పిల్లవాడు లేదా ఇసాకు
దేవుని దగ్గర అబ్రహాము యొక్క ఫెయిత్ను బట్టి ఆయన ఎంత పెంచితేనో ఎంతగా నేర్పిస్తేనో ఆ ఫెయిత్ అతను నిలబడి ఉన్నాడు. ఆ ఫెయిత్ను దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు. కనుక మన బిడ్డలు ఒక ఫాదర్గా నీవు ఉన్నప్పుడు అసలు నీ ఫెయిత్ ఎంతలో ఉన్నావు చెక్ చేసుకోవాలి. దేవుడు మన మీద ఎంత నమ్మకం పెట్టి కదా నీకు పిల్లల్ని ఇచ్చాడు. ఎంతోమందికి పిల్లలు లేరు, ఎంతోమంది సఫర్ అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఒక పిల్లల్ని మనం ఇచ్చాడంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుండి? నువ్వు ఏ ఫెయిత్లో ఉన్నావో, ఏ క్రీస్తునైతే నువ్వు వెంబడిస్తున్నావో అలాంటిది నువ్వు ఎప్పటి నుంచి నేర్పించాలి? బాలుడు వాక్యం మనకు బాగా వచ్చేది అయితే నడవలసిన మార్గం నేర్పించు. ఎవరు నేర్పించాలి? మనమే నేర్పించాలి. వాళ్ళ ఇష్టాలు కూడా ఉంటాయి. 40కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇష్టాలు కూడా, వాళ్ళని ఆ ఇష్టాలు కూడా మనం ఖాతరు చేయాలి, లెక్క చేసుకోవాలి. అదే నిమిషంలో క్రమమైన ఏరియాల్లో మనం వాళ్ళని పెంచడానికి ఉంచాలి. కనుక ఫాదర్గా ఎందులో ఎగ్జాంపుల్గా ఉండాలి? ఫస్ట్ స్టెప్ ఫెయిత్లో ఉండాలి. మనం ఏ ఫెయిత్లో ఉన్నామో, మనకేం దేవుడు ఏం నేర్పిస్తున్నాడో ఆ ఫెయిత్ను మన బిడ్డలకు నేర్పించాలి. రెండవ ఎగ్జాంపుల్, ఫాదర్స్ ఆర్ సపోర్టివ్ అండ్ లాయల్. దావీదు గారు చాలా యుద్ధాలు చేశారు, కానీ దేవుడు అంటే చాలా ప్రేమ, దేవుని యొక్క హృదయానుసారుడు. అలాంటి దావీదుకు దేవునికి ఆలయం కట్టాలా, దేవుని మందిరం కట్టాలని ఒక కోరిక వచ్చింది. దేవుడు చెప్పాడు, నువ్వు నీతో యుద్ధాలు జరిగినాయి, నీ చేతులు రక్తం వచ్చినాయి కనుక నువ్వు ఒక మందిరం కట్టడానికి వెళ్ళేది, నీ కుమారుడిని ఇస్తాను, నీ కుమారుడితో కట్టించు అన్నాడు. ఇప్పుడు సొలొమోను పిలిపించాడు. సొలొమోను ఈ యొక్క మొదటి రోజుల్లో దావీదుకిను సొలొమోను గారికి ఉన్న సంభాషణలు కానీ మనం చదువుతూ ఉంటే చాలా ఏరియాల్లో మనకి జ్ఞానం కలుగుతుంది. చాలా ఏరియాల్లో మన సెక్యులర్ లైఫ్లో మన పిల్లల్ని ఎలాగ నడిపించాలి, లేదా మనమేం నేర్చుకోవాలి. మొదటిగా మనలో ఉండాలి ఆ లాయల్టీ. మనకు లాయల్టీ, దేవుని పట్ల లాయల్టీ అనేది, కృతజ్ఞత అనేది, గ్రాటిట్యూడ్ అనేది దేవుని పట్ల మనం లేకపోతే మన బిడ్డలు మన దగ్గర కూడా ఉండరు. ఈ రోజుల్లో వృద్ధాప్యంలో పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు, ఇండియాలో కానీ ప్రపంచం మొత్తంలో కానీ. ఎందువల్ల? పిల్లలకి సెల్ఫ్ విల్స్ ఎక్కువైపోయినందువలన, స్వార్థము పెరుగుతున్నందువలన. సో ఇక్కడ సొలొమోను గారికి దావీదు గారికి ఉన్న విషయాలను కొన్ని నేను ఇక్కడ చదవబోతున్నాను. చూడండి. మొదటి రాజులు 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోచున్నాను. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు, ఈ వర్డ్ కోసమే నేను తీసుకొస్తున్నాను, 4వ వచనంలో, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఒకడు ఆసీనుడొకటుకు ఒకడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటలు స్థిరపరిచెను. ఏమంటున్నాడు దావీదు? ఏం చెప్తున్నాడు సొలొమోను గారితో? నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. దావీదు ఎక్కడైనా దేవుణ్ణి తిట్టినట్టు చూసారా బైబిల్లో? ఎక్కడన్నా ఏ విషయంలోనన్నా? ఊరియా భార్య విషయంలో నువ్వు తప్పు చేసావు అనగానే 7 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు. అంతేగాని పర్వాలేదు ప్రభు చిన్నలాగా అన్నాడు దేవుడి దగ్గర, పశ్చాత్తాపడ్డాడు. సో ఇటువంటి దావీదుతోటి దేవుడు ఎంత లాయల్టీగా ఉన్నాడో దావీదు అంతే లాయల్టీ తోటి సొలొమోనుకు అప్పగించాడు బాధ్యత. సొలొమోనుకు అప్పగించేటప్పుడు ఏం చెప్తున్నాడు? నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎడల తమ పూర్ణ హృదయముతోను పూర్ణ
ఎడలా, మనల్ని ఎందుకు దేవుడు సత్యం అనుసరించి నడవడానికి ఈ ఆదివారము ఇంత దూరాల నుంచి లేకుంటే 11, 12 పడుకోవచ్చు, అయినా కూడా ఎర్లీగా మనల్ని లేపుకొని ఇంటి పనులు ముగించుకొని హడావుడికి ఎందుకు వస్తున్నాం? మన బిడ్డలు కూడా నేర్చుకొని సత్యం అనుసరించి వాళ్ళు కూడా నడవడం కోసం వాళ్ళను కూడా తీసుకొని మనం వస్తున్నాం. సత్యం అనుసరించి అప్పుడు నడిస్తే ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడవుటకు నీకు ఒకడు ఉంటాడు. రాజరికం అనేది నెక్స్ట్ ఎన్ని జనరేషన్లు? ఇప్పుడు ఈ రాణిమ్మ గారి యొక్క జనరేషన్, ఆ కొడుకు ఎన్నో జనరేషను? 5 or 6? ఎవరికైనా తెలుసా? 13 years, 13 సంవత్సరాలు, 13 years నుంచి ఈ రాజరికం నడుస్తుంది ఇండియా, యూకేలో. రాజు ఎప్పుడైతే ఒక వంశం నుండి మరొక వంశంలోనికి ఆశీర్వాదాలు వస్తున్నాయంటే పిల్లల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ఆ సత్యంలోనూ ఆ దేవుని యందు భయభక్తుల్లో పెంచటం వల్ల నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదమనే తీర్మానాల వల్ల మనందరము కూడా నేను త్వరగా రాబోతున్నాను అయ్యా, నీవు నాకు ఇచ్చిన బిడ్డలయ్యా, నేను వీళ్ళని సిద్ధపరచయ్యా, ఒకరోజు నేను వచ్చి పిలిచినప్పుడు నాతో కూడా ఉంటానని చెప్పి ప్రభు యేసుక్రీస్తు తండ్రిగా మన యొక్క విజ్ఞాపనలు ఎలాగ అందిస్తున్నారో అలాగనే మనము కూడా లాయల్టీగా ఉండాలి. లాయల్టీని పిల్లలకు నేర్పించాలి. కృతజ్ఞతగా ఉండాలి, గ్రాటిట్యూడ్ హార్ట్తో ఉండాలి. ఈ రెండు కూడా దేవునికి కృతజ్ఞతగా ఉండాలి, తల్లిదండ్రులకి కృతజ్ఞతగా ఉండాలి, సంఘానికి కృతజ్ఞతగా ఉండాలి. అప్పుడే మనము క్రీస్తు యొక్క ఫ్యామిలీ, దేవుని యొక్క ఫ్యామిలీ, తండ్రి యొక్క ఫ్యామిలీగా ఉంటాం. మూడో ఏరియాలో ఫాదర్స్ లైక్స్ అండ్ డిసిప్లిన్స్ దేర్ చిల్డ్రన్. సొలొమోను మహారాజు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి మంచి అన్ని విషయాలు నేర్చుకున్నాడు. వాళ్ళ తల్లి దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాడు. వాళ్ళ తల్లి కూడా ఆయన సింహాసన ప్రక్కన కుడిపార్శ్వన కుర్చీ వేసుకొని కూర్చోబెట్టినటువంటి సొలొమోను గారు 2వ అధ్యాయంలో ఎటువంటి డిసిప్లిన్ పిల్లలకి ఇచ్చాడు లేదా ఇవ్వాలని కోరుకున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. 2వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనంలో, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవి ఎక్కి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల 12 అది దుష్టుల మార్గముల నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టి వారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తనందు ఉల్లసించుదురు. వారు నడిచే త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు, మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఇవి 2 ఏరియాలు. ఒకటి, మనము టీనేజ్లో దాటిన తర్వాత యూనివర్సిటీ ఏరియాలోకి వచ్చినప్పుడు బ్యాడ్ సర్కిల్ ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అప్లై చేయకుండా అసలు చదవకుండా వాళ్ళ సర్కిల్ని మార్చుకొని రౌడీలుగా వెళ్ళిపోతారు. ఏ యొక్క పొలిటీషియన్ కాళ్ళ కింద నిలబడుతూ ఉచితంగా వచ్చేటటువంటి మోసపూరితమైన డబ్బు కోసం తాపత్రయపడేలాగా వాళ్ళు ట్రైన్ చేస్తారు, లేక డ్రగ్స్ అడిక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేస్తారు. అది ఒక స్టెప్ అయితే, 2వ స్టెప్ అంటే మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 2 రకాలైనటువంటి మోసపూరితమైన పరిస్థితులు. నేను ఇది చదివేటప్పుడు నాకు అనుకున్నాను, ఆయన అందరూ ఫరో కూతురు తెచ్చుకున్నాడు, లేకుంటే హీరామాల కూతుర్ని తెచ్చుకున్నాడు, వాళ్ళందరూ అన్య స్త్రీలు. సో ఇక ఇది రాసేటప్పటికీ ఆయన పెద్దవాడు అయిపోయాడు. ఒకసారి ఇక వాళ్ళ మూలన వాళ్ళ యొక్క వర్షిప్లోనికి వెళ్ళిపోయినాడు. అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. వాళ్ళ పిల్లలకు కాదు, మనకి రాస్తున్నాడు సొలొమోను గారు. సో సొలొమోను గారు ఏం రాస్తున్నాడంటే, డిసిప్లిన్ చేసుకోవాలి. ఎలాగ డిసిప్లిన్ చేసుకోవాలి? జ్ఞానాన్ని అభ్యసించే వారిగా పిల్లల్ని మీరు డిసిప్లిన్ చేసుకోవాలి. ఆ జ్ఞానమే ఉంటే, యెహోవాయందు భయభక్తులతో కలిగి ఉండేట జ్ఞానం అయితే, ఆ జ్ఞానమే కనుక నీ బిడ్డలకు ఉంటే చెడు మార్గంలోనికి పిల్లలు వెళ్ళరు, చెడు స్త్రీ యొద్దకు కూడా పిల్లలు వెళ్ళరు. ఈ 2 మనిషి క్యారెక్టర్ని దెబ్బతీస్తాయి.
సో క్యారెక్టర్ ఫామ్ అవ్వాలంటే తల్లిదండ్రులు బిడ్డలకి సరైనటువంటి ఎక్స్ప్లెయిన్, వాళ్ళు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు, బాబు ఇలాంటివి మనం చేస్తే మనకి ఇలాంటి కీడు వస్తుంది కనుక మనం ఇలా చేయకూడదని చిన్నప్పటి నుంచే వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒకరోజు సాటర్డే తీసుకుపోయి బయట తీసుకుపోయి 1 గంట వాళ్ళందరినీ తిప్పేసి వచ్చేస్తే వాళ్ళ టైం అయిపోద్ది అనుకుంటారు. అది కాదు, వాళ్ళతో స్పెండ్ చేయాలి టైం, వాళ్ళతో స్పెండ్ చేయాలి. బిడ్డలు తల్లిదండ్రులు వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడే వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎటు నెగిటివ్గా పోతున్నాయా పాజిటివ్గా ఉన్నారా అనేది మనకి అర్థమవుతుంది. 4వ ఏరియాలో ఫాదర్స్ హూ గివ్స్ గైడెన్స్. ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి? ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేవలము క్రిస్టియన్ ఫాదర్స్ గురించి, మన క్రిస్టియన్స్ ఫాదర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన తండ్రి మనకి నేర్పించిన విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ జోషువా ఎగ్జాంపుల్, మనకి జోషువా ఏం చేశాడు? ఆయనకి పెళ్ళాం ఉందా, పిల్లలు ఉన్నారా, ఎవరున్నారా ఏంటని కాదు ప్రశ్న. నేనును నా ఇంటి వారు ఏమంటారు? 24వ అధ్యాయము 16వ వచనం 15వ వచనంలో మీరెవరిని సేవించదరో కోరుకొనుడి, కానీ నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము. అంటే అర్థం ఏంటి? పిల్లలకి ఏది ఉన్నా కూడా ఒక క్రమం నేర్పించాలి. ఇంట్లో ఒక పర్సనల్ ప్రేయరు, ఫ్యామిలీ ప్రేయరు, పర్సనల్ ప్రేయర్, పర్సనల్ రీడింగ్, అది చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి. పర్సనల్ రీడింగ్ అనేది, బైబిల్ రీడింగ్ అనేది, నేనును నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తాము. బాబు నీళ్ళిరా ఆంటీకి, తీసుకో నాయన. దేవునికి తర్వాత ఇప్పుడు మనము అలాంటి గైడెన్స్ నేర్పించినప్పుడు పిల్లలు చిన్నప్పుడు కొంచెం అలవాటు, పెద్దవాళ్ళు అయ్యే కొంది ఒకవేళ సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళు అడుగు జారిన, తప్పిపోయిన కుమారుడులాగా వదిలేసి బయటికి వెళ్ళినా, మళ్ళీ వాళ్ళకి మనస్సు కలిగినప్పుడు, రిపెంటెన్స్ వచ్చినప్పుడు తిరిగి దేవుని యొద్దకు వస్తారు. అది మనం నేర్పించాలి. ఒక ఫాదర్గా ఫాదర్ రెస్పాన్సిబిలిటీ. 5వ ఏరియాలో ఫాదర్స్ బిహేవియర్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు దేర్ చిల్డ్రన్. ఫాదర్స్ ఎగ్జాంపుల్. హానోకు చాలా గుడ్ క్యారెక్టర్. యాక్చువల్గా నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఇది. హానోకు ఫస్ట్నే జెన్సిస్లో ఉన్నటువంటి దేవునితో నడిచినటువంటి వాడు. దేవునితో ఎలాగ నడుస్తారో దాన్ని బట్టి కుటుంబ సభ్యులందరూ నడుస్తారు. ఇది మాత్రం 100%, 1000 times కరెక్ట్. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి. హానోకు 65 ఏళ్ల బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కన్న తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈ వర్డే చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఉండొచ్చిన చర్చిలో మనం దేవునితో నడవడానికి ఫ్యామిలీ ఆటంకం అని మా పాస్టర్లందరూ లేదా రోమన్ క్యాథలిక్లు ఉన్న బ్రదర్లు, హైగార్లు పెళ్ళిళ్ళు చేసుకోరు. కానీ ఈ ఏరియాలో మనం ఆలోచిస్తే హానోకు తను దేవునితో నడుస్తూ పిల్లలను కన్నాడంట, కుమారులను కుమార్తెలను కన్నాడు. తన భార్య బిడ్డలతో ఉంటూ కుమారులను కుమార్తెలను కనెను. ఆయన మెతూషెలను కనెను. మెతూషెల నోవాహుని కనెను. నోవాహు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో నీతివంతుడని ఎవరు చూశాడు? దేవుడు నోవాహుని చూశాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క బిహేవియర్ని బట్టి నోవాహుతో దేవుడే నిబంధన చేసేటటువంటి క్యారెక్టరు హానోకు. ఏమి నేను అరణ్యంలో పోయాడా లేదంటే హిమాలయాల్లో పోయాడా? దేవునితో నడవడానికి కుటుంబం అడ్డం రాదు. నువ్వు మనసుతో నడుస్తున్నావు దేవునితోటి. దాని క్రియలు ఏమైనా చేస్తున్నావా? చేతులతోటి కాళ్ళతోటి నడుస్తున్నావా? దేవుని దగ్గర హృదయం ఉంటే దేవుని ఇంట్లోకి వస్తావు, హృదయం ఉంటే వాక్యం చదువుతావు, హృదయం ఉంటే ప్రార్థన చేస్తావు. సో ఈయన ఫ్యామిలీతో ఉండి దేవుని ఇంట్లో దేవునితో నడిచాడు. ఈయన బిహేవియర్ని బట్టి మెతూషెల దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు గాను, ఆయన గ్రాండ్ సన్ వచ్చి నోవాహు దేవునితో దేవుడే నిబంధన చేసేటటువంటి వాడు గాను నోవాహు కదా.
ఆయన కుటుంబాన్ని కదా దేవుడు కాపాడాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, యువర్ బిహేవియర్ లీడ్స్ యువర్ చిల్డ్రన్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్ ఈజ్ బిలవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడాలంటే మన యొక్క బిహేవియర్. నెక్స్ట్ 5th one or 6th one, fathers have to train their children like soldiers. ఏం సోల్జర్స్? క్రిస్టియన్స్ యుద్ధ వీరులను తయారు చేస్తారా? బయట రోడ్ల మీద అందరితో ఎలా ఫైటింగ్ చేయాలా, ఎలా కరాటే చేయాలా, ఎలా వాడు కాళ్ళు ఎరగబట్టాలని నేర్పిస్తారా? ఎలా నేర్పించాలి? ఏం నేర్పించాలి? 127 కీర్తనల గ్రంథం 127 4వ వచనం. యవన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. మన విరోధి ఎవరు? అపవాది. అపవాదితో ఎలా వాదిస్తాం మనం? వాక్యంతో. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా జయించాడు అపవాదిని? వాక్యంతో జయించాడు. ఇప్పుడు అంబుల పొదిలో నింపుకోవాలి, బాణం నింపుకోవాలంటే ఆ యొక్క బాణాలు ఏం చేస్తాయి? ఎదుటి వ్యక్తిని హృదయంలోనికి గుచ్చితే వాడు చచ్చిపోతాడు. కత్తితో నరకటం కాదు, గుచ్చితే. దుష్టుడు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మాటలతో చిక్కించుకోవడానికి ప్రయత్నం చేశాడో అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా అపవాదిని జయించాడు. సో ఇక్కడ అంబుల పొదిలో బాణములు అంటే చిన్నప్పటి నుంచి వర్సెస్ ప్రాక్టీస్ చేయించాలి. మెమరీ వర్సెస్ ఎందుకు నేర్పిస్తాం అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ నేర్పిస్తారు? పిల్లలందరూ ఇసుగు పెట్టేస్తారు, చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఈ కాంపిటీషన్లు ఇవన్నీ ఎందుకని నాకే తొందర వచ్చింది, అందుకే నేను ఆ కాంపిటీషన్స్ తీయాల్సి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, మీరు బాణాలు అని చెప్పి ఒక మొద్దు ఒక కొమ్మల్ని తీసుకొచ్చి స్ట్రాంగ్ కొమ్మలు భుజాన్ని పెట్టుకున్నాను, కైవై గుచ్చుకుంటాయా? ట్రైన్ లేకుండా షార్ప్ చేయకుండా, బాణంలాగా షార్ప్ చేయకుండా చేస్తే అవి ఏం పోయి గుచ్చుకుంటాయి? పిల్లల్ని ఉన్నారు అని చెప్పి ఇంట్లో ఉంచుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళు మంచి బాణాల్లాగా తయారు చేసుకోవాలి, అంబుల పని నింపుకోవాలి. నువ్వు ప్రేయర్ చేయలేని రోజులు వస్తాయి. ఓల్డేజ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. అప్పుడు ఎవరు చేయలేరు నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన? ఎవరు పోరాడాలి? అపవాది ఎప్పుడూ గర్జించే సింహం వల్ల తిరుగుతూనే ఉంటాడు. ఏమని ఈ సంవత్సరం జయించారని చెప్పి దుష్టులను వదిలేసిపోతాడా? ఏ రోజు మనకు హఠాత్తుగా ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. శరీరంలో రావచ్చు, ఫైనాన్స్లో రావచ్చు, జాబులో రావచ్చు, ఇంట్లో రావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య రావచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియదు దాని దుష్టుడు. దాన్ని ఎలా జయించాలి? ప్రార్థన ద్వారా అంబుల పొది మన హృదయంలో ఏముండాలి? బాణాలు ఉండాలి. ఏం బాణాలు ఉండాలి? వాక్యం అనే బాణం ఉండాలి. ఎవరిని ఎదిరించడానికి? అపవాదిని ఎదిరించడానికి. ఇది ఎవరి బాధ్యత? ఫాదర్ బాధ్యత. ఎక్కడ 128 యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగున ఆశీర్వదింపబడును. ఆయన భార్య ఫలించు ద్రాక్ష వలె, ఆయన బిడ్డలు ఒలీవ మొక్కల వలె. నా భార్య బాగుండాలి, అన్నీ కరెక్టే, మంచిదే. నా బిడ్డలు మంచిగా ఉండాలి, మంచిదే. ఎప్పుడు? నీవు యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు. ఇక్కడ ఏమన్నా భయభక్తులు కలిగిన స్త్రీ భర్త ద్రాక్షావళి వల్ల ఉంటాడని ఏమన్నా రాయబడిందా మీ బైబిళ్ళలో? ఉందా అట్లేమన్నా? కాదు. యజమానుడిని బట్టి శాశ్వతమైన బ్లెస్సింగ్ కుటుంబం అనుభవిస్తుంది. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, స్త్రీ ప్రార్థన బట్టి ఆ రోజుకి ఆకలి తీర్చబడుతుంది కుటుంబం. ఆ నెలకు ఒక ప్రొవిజన్ ఉంటుంది. అది ఒక టెంపరీ ప్రొవిజన్, పిల్లలు ఆకలి తీరుస్తాడు. కానీ పురుషుడు ఎప్పుడైతే యజమానుడిగా ఉంటాడో, భయభక్తులు కలిగి ఉంటాడో, శాశ్వతమైన బ్లెస్సింగ్ తన బిడ్డలకి గ్రాండ్ చిల్డ్రన్కి అది వంశ పారంపర్యంగా వస్తూనే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. అబ్రహాము యొక్క ఫేత్ ఎన్ని వేల సంవత్సరాలైనా ఇస్మాయిల్ సంతానికే కావచ్చు, లేదంటే యాకోబు సంతానికే కావచ్చు, యేసవు సంతానిగా, ప్రపంచం మొత్తంలో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఇతరులకు పెట్టేవాళ్ళుగా ఉన్నారు, కానీ వాళ్ళు అడుగు తినే వాళ్ళుగా ఎవరు లేరు. ఇశ్రాయేలీలు చూడండి, ఇస్మాయిలీలు చూడండి. కనుక ప్రియమైన వాళ్ళారా, తండ్రి ఫాదర్
ఫాదర్ ఏం చేస్తాడు? ట్రైన్స్ దేర్ చిల్డ్రన్ లైక్ సోల్జర్స్. యుద్ధ వీరులు రోడ్ల మీద తిరిగే వీరులా కాదు, దేవునితో. యాకోబు అయితే ఎలాగ దేవునితో పోరాడాడు, ప్రార్థనలో పోరాడాడు. అటు వీరులుగా తయారు చేయాలి ఫాదరే. నెక్స్ట్ లాస్ట్, ఫాదర్స్ హ్యావ్ టు లవ్ అండ్ ఎంకరేజ్ దేర్ చిల్డ్రన్. పిల్లలు మీరు ప్రేమిస్తారు, అది మాత్రం డౌట్ ఉండదు. మీరు పిల్లల్ని ప్రేమించకపోతే ఎలాగా? మీరే ప్రేమిస్తారు, కానీ ఎలా ఎంకరేజ్ చేస్తారు? 1 తిమోతి 18th, 1st chapter 18 and 19 verses. 1 తిమోతి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. చాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు? అపోస్తులైన పౌలు. మొదటి ఎగ్జాంపుల్ అబ్రహాము, రెండవ ఎగ్జాంపుల్ డేవిడ్, మూడో ఎగ్జాంపుల్ సొలొమోను, నాలుగో ఎగ్జాంపుల్ జోషువా, ఐదో ఎగ్జాంపుల్ హానోక్, ఆరో ఎగ్జాంపుల్ కూడా సొలొమోన్ గారే, ఏడో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి అపోస్తులైన పౌలు. ఈ అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నీ మంచి మనస్సాక్షి కలవాడవై, ప్యూర్ కాన్షియస్ ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయాలంటే పాపుల ప్రార్థన దేవుడు వినడు అని ఉంది కనుక ప్యూర్ కాన్షియస్ మన పిల్లల్లో క్రియేట్ చేయాలి. చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తే పిల్లలు ఏం చేయాలి? న్యాచురల్గా చెప్తారు పిల్లలు న్యాచురల్గా చెప్తారు. మా అమ్మ మాకు ఖచ్చితంగా నేర్పించింది ఒకటి, అబద్ధం చెప్తే ఇలాగ టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద మేము ఇలా చేయబెట్టేవాళ్ళం. ఆ కర్రలు కుర్చీ, పూర్వం రోజుల్లో మడత కుర్చీ కర్రలు ఉంటాయి, సన్నగా టేక్ కర్రలు. అవి టేక్ కర్రలు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎందుకంటే మనుషులు కూర్చుంటే పడకుండా. ఆ కర్ర తీసుకొని కొట్టేది మా అమ్మ. ఆ కర్ర తీసుకొని ఏళ్ళ మీద కొట్టేది. అబద్ధం ఆడొద్దు. మా అమ్మ క్రిస్టియన్ కాదు, కానీ ఆమెకి చాలా అసహ్యం అబద్ధం ఆడుతుంది. మళ్ళీ కోపం, ఆమెకి చాలా కోపం అబద్ధం ఆడితే. పటా 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 కొట్టేది. నాకు స్విమ్మింగ్ ఇష్టం చిన్నప్పుడు. మా ఊర్లో ఏరుంది, కొంచెం ఊరు చివరికి ఏరు ఉంటుంది అనమాట. పిల్లలందరూ స్విమ్మింగ్కి వెళ్తే ఒకరోజు నేను కూడా పోయాను. రాగానే రోడ్డు మీద, అంటే ఇంటి ముందే రోడ్డు మీద రాగానే బట్టలు ఇప్పేశాను. చిన్నదాన్ని, చాలా చిన్నదాన్ని ఇప్పేశాను. చీపురు కట్ట మీకు తెలుసా? ఈ చీపురు కట్ట, బయట వాకిలి చింపే చీపురు కట్ట, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అది తీసుకొని వాళ్ళంతా వాతలు పడేటట్టు కొట్టింది. జీవితంలో స్విమ్మింగ్కి పోలే, స్విమ్మింగ్ కాక ఏ నీళ్ళల్లో కూడా పోలే. ఎందుకు అంత కఠినమైన ట్రీట్మెంట్ ఇచ్చిందని అంటే మా అమ్మ ఆ రెండు కఠినంగా నేర్పించింది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఏరియాలో 7 పాయింట్లు మీకు తీసుకొచ్చాను. వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ ఫాదర్. దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఈ 7 పాయింట్లు మనం తీసుకోవాలి. ఫాదర్స్ లీడ్స్ their children in faith, and fathers are supportive and loyal. You have to create their heart in loyalty. ఆ లాయల్టీ రావడానికి నీ నుంచి ఒక సపోర్ట్ కావాలి. ఫాదర్స్ లైక్స్ అండ్ డిసిప్లైన్ దేర్ చిల్డ్రన్. నువ్వు ప్రేమిస్తున్నావు, వాడు మంచి స్థితిలో ఉండాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు వాడిని డిసిప్లైన్కి అప్పగించాలి. 4వ ఏరియాలో ఫాదర్స్ హూ గివ్స్ గైడెన్స్. నువ్వు నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంటే నువ్వే గైడెన్స్, నువ్వే రోల్ మోడల్. 5వ ఏరియాలో యువర్ బిహేవియర్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ టు బీ ఏ గాడ్లీ చిల్డ్రన్. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ హనోక్. అండ్ దెన్ సల్మాన్ గారు చెప్పారు, నీ బిడ్డలు రౌడీల లాంటి ఫ్రెండ్స్ నుంచి కానీ మోసం చేసే స్త్రీల నుండి తప్పించబడాలంటే వాళ్ళు దేన్ని వెతకాలి? యెహోవాయందు భయభక్తులు కలిగే జ్ఞానం కలిగి ఉండాలి. దాన్ని ఎవరు టీచ్ చేయాలి? మీరే టీచ్ చేయాలి. 7వదిగా గుడ్ కాన్షియస్లోకి నడిపించాలి. అపోస్తలుడైన పౌలు తన సొంత బిడ్డలు కాదు, కానీ స్పిరిచువల్ చిల్డ్రన్ తోటి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, లాస్ట్గా 1 సమూయేలు గ్రంథం, ఒకవేళ దేవుడిని మనం ఆ ట్రీట్మెంట్లోనికి మన పిల్లల్ని నడిపించకపోతే ఏం జరుగుతుంది? 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం.
సమూయేలు దగ్గరికి హన్న తన కుమారుని సమూయేలుని తీసుకొచ్చింది. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ దినం ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పిందంతయే వారి మీదకి రప్పింతును, దాని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని అతనికి తెలియచేశాను. ఒకవేళ మనం పిల్లల్ని డిసిప్లిన్ చేయకపోతే ఏం జరుగుద్ది? ఇంగ్లీష్లో చదువుదాం. 1 సమూయేలు 3rd chapter 13th verse. For I have told him that I will judge his house forever for the iniquity which he knoweth, because his sons made themselves evil, and he restrained them not. రిస్ట్రైన్డ్, వాళ్ళని అడ్డగించలేదు. అబ్బా మీరు ఆయన మీద కంప్లైంట్ చేశారు. చర్చికి ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ మందిరంలో స్త్రీలతోటి వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు తెచ్చే ఆఫరింగ్స్ కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నారు కనుక నువ్వు ఇది ఏదైనా సరిచేయని ఏలి దగ్గరకు వచ్చి సంఘస్థులు విజ్ఞాపన చేశారు, కానీ సరిచేయలేదు. తప్పు చేస్తున్నప్పుడు ఎవరినైనా సరే ఏం చేయాలి? ఒక సేవకుడు కానీ, ఒక పాస్టర్ కానీ, ఒక ప్రవక్త కానీ కరెక్ట్ చేయాలి. కానీ ఏలి ఏం చేశాడు? కరెక్ట్ చేయలేదు. తప్పు చేస్తే కరెక్ట్ చేయాల్సిందే. తప్పు చేశాడు పిల్లలు, కానీ కరెక్ట్ చేయలేదు. చేయనందువల్ల ఏమైంది? ఇక్కడికి మందస్సము కూడా పట్టబడింది. ఫిలిష్తీయులు దొంగిలించి పట్టుకొని తీసుకొని పోయినారు. దేవుని మందస్సము పోయింది. వాళ్ళిద్దరు ఫినెహాసు హసు ఇద్దరు కూడా, ఆయన కుమారులు ఇద్దరు చనిపోయినాడు. ఆ స్వరం వినగానే ఏలి కూడా చనిపోయినాడు. వాళ్ళిద్దరు చనిపోయారు, అది వేరే విషయం. కానీ ఏది పట్టబడింది? దేవుని యొక్క మందస్సం పట్టబడింది. మనం ఎటపోయినా పర్వాలేదు, వీళ్ళు చచ్చిపోతారంట, వీళ్ళు దేవుని పిల్లలంట అని ఎవరికి అవమానం తీసుకొస్తాం మన మూలన? అది కనుక ఫాదర్స్ 7 steps మీ పాదాలు మీ ముందుకు తీసుకొచ్చాను. దేవుడు ఎటువంటిగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు అనే విషయాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. డెసిషన్ ఎవరిది? డెసిషన్ మీదే. మనం లేచి నిలబడదాం. పరిశీలించుకుందాం. సొలొమోను వలె హెచ్చరికలతో కూడిన ఆలోచన ఇస్తున్నామా? దావీదు వలె లాయల్టీగా ఉండాలని బిడ్డలకు నేర్పిస్తున్నామా? హానోకు వలె దేవుని కోసం జీవించే జీవితం ద్వారా బిడ్డలకు నేర్పిస్తున్నామా? ఏలి ఇవన్నీ చేయకుండా బిడ్డల్ని హెచ్చరిక చేయలేదు కాబట్టి సంఘానికి దేవుని మందస్సాన్ని పట్టబడేలాగన, బిడ్డల జీవితాలకి నష్టం కలిగించేలాగన ప్రేమ కలిగి మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు అని. ఆ విధంగా ఉంటే మన బిడ్డలు నష్టపడటమే కాదు, మన తండ్రి అయిన దేవునికి, సంఘానికి కూడా మనం అవమానం తెచ్చిన వారుగా ఉంటాం. కనుక కీడు నుండి తప్పించబడాలంటే మన బిడ్డలకు మనం నేర్పించాలి. ప్రార్థించుకుందాం. 1 నిమిషం మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ రీతి నీ రుణం